సీఎం రేవంత్ కు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాహుల్ అపాయింట్మెంట్ తీసుకుంటే రామచంద్రరావు ఉద్యోగం ఊడుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోకాలొడ్డుతున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు శ్రీనివాస్. బీఆర్ఎస్ బీజేపీలు ఒప్పందంతో పనిచేస్తున్నాయన్నారు. రెండు పార్టీలు ప్రజలకు నష్టం చేకూర్చకుండా ఉంటే మంచిదని సూచించారు. ఈరోజు చెప్పుకుంటూ అనేకం ఉన్నాయి మీ దగ్గర. ఒకవేళ మాకు అధికారం వస్తే బయ్యారం సంబంధించినటువంటి ఉక్కుకు సంబంధించినటువంటిది కూడా అనుమతి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణకు కావలసినటువంటి ఎరువుల కోటాన్ని మేము పెంపొందించుకునే ప్రయత్నం చేస్తాం. రైతులు పండించిన పంటలకు ఇబ్బంది కాకుండా చూస్తాం. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకరికొక పార్టీ జోకుడుగా ఉండేటువంటి కార్యక్రమాలంటే జోకుడు పార్టీగా మారుతున్నాయి తప్ప నిజంగా ఈ రెండు పార్టీలకు తెలంగాణ ప్రజలపైన సిద్ధశుద్ధి లేదన్నమాట. ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజల కోసం గలమెత్తడానికి మీ రెండు పార్టీలకు ఎందుకు నోరు రావడం లేదని చెప్పని ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి పైన మాత్రం నోరు పారేసుకోవడానికి రెండు పార్టీల ముందు